దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి బుధవారం ఫ్యామిలీ ప్రేయర్ టైంని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ సమయంలో ప్రార్థనతో ఈ ఫ్యామిలీ ప్రేయర్ టైంని ప్రారంభిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధురా 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 యేసయ్యా, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇప్పటి వరకు కాచి కాపాడిన విధానం బట్టి నీకే స్తోత్రం ప్రభు. ఈ ఫ్యామిలీ ప్రేయర్ టైంలో పాటల ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. అన్ని విషయాల్లో మీ తోడు మీ సహాయం దయచేయండి ప్రభు. ఆత్మ సంబంధంగా బలపరచబడడానికి, పడిపోకుండా జారిపోకుండా ఈ లాక్డౌన్ సమయంలో మీలో ఎదిగి ఫలించే బిడ్డలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. మా ప్రార్థనలో తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవునికి పాట పాడుతూ ప్రతి ఒక్కళ్ళు దేవుని నామాన్ని మహింపడుదాం. పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అందరూ కలిసి ఈ పాట పాడదాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పరిశుద్ధమైన నామాన్ని మహింపరుద్దాం. దేవుడు గడిచిన కాలం అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ పాట పాడుదాం. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవాం నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవాం నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవాం నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవాం నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. యేసుక్రీస్తు వారు ఇంతకాలము కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. అందరం చప్పట్లు కొడదాం.
యేసుక్రీస్తు వారు కాపాడిన దేవుడు, ఆయనే నడిపించిన దేవుడు, ఆయన ఒక్కడే మాత్రమే. కనుక ప్రతి ఒక్కళ్ళు దేవుని నామములో చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. ఎవరొక్కరు మౌనంగా ఉండబాకండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన దేవా నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశము దేవుని ఉద్దేశము, సాతాను ఉద్దేశము. ప్రతి మనిషి ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, అదేవిధంగా సాతానికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని జరిగించి మన ఆత్మీయ యాత్ర ముగించి పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ లోక సంబంధమైన యాత్రని ఏ విధంగా ముగించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనిస్తే ఒక ఎగ్జాంపుల్గా గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలని ఆశపడుతున్నట్లయితే ప్రతి ఒక్కరూ క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటాం. మధ్యలో ఆగిపోకుండా, ఎటువంటి ఆపద రాకుండా, అపాయం రాకుండా ఉండాలని మనమంతా కోరుకుంటాం. అదేవిధంగా ఈ లోకం నుంచి పరలోక రాజ్యం వెళ్ళాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మధ్యలో ఆత్మీయ యాత్ర ఎక్కడ ఆగిపోకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరు ఆశపడాలి. బైబిల్లో మనం చూస్తే ఐగుప్తు నుంచి కానానికి యాత్ర కొనసాగించబడింది. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యము, కానాన్ అంటే పరలోక రాజ్యానికి సాదృశ్యము. కనుక ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఈ లోకయాత్ర ముగించి పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఈ యాత్రలో మనకి 2 లెవెల్స్ ఉంటాయి. ఆ 2 లెవెల్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. కనుక మన ఆత్మీయ యాత్ర ప్రతి ఒక్కరితో ఉండాలని, ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా సాగిపోవాలని, ఆనందంతో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుందాం. దానికోసం ఒక పాట పాడుకుందాం. అందరూ కలిసి నాతో పాటు ఈ పాట పాడండి. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అయితే ఫస్ట్ లెవెల్
ఏంటంటే ఆత్మ సంబంధంగా ఇంటర్నల్ లెవెల్. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి ఇంటర్నల్ లెవెల్, సెకండ్ లెవెల్ ఎక్స్టర్నల్ లెవెల్. ఇప్పుడు చదువుకున్న పిల్లలు మనం చూసుకుంటే వాళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్. రెండు ఎగ్జామ్స్లో ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో, ప్రమోట్ అవుతారు, వాళ్ళ గమనాన్ని చేరుతారు. అదేవిధంగా ఆత్మ సంబంధం కూడా ఇంటర్నల్ లెవెల్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్టర్నల్ లెవెల్ ఉంటుంది. అయితే ఇంటర్నల్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇంటర్నల్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఆ పోరాటం అనేది నీ అంతరంలో జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్ లెవెల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలా వద్దా, బైబిల్ చదవాలా వద్దా, అలాగే పనుకునే ముందు ప్రార్థన చేయాలా వద్దా, బైబిల్ చదవాలా వద్దా. ఈ యొక్క పోరాటము నీ అంతరంగమైనది. ఈ అంతరంగమైన పోరాటంలో నువ్వు గెలిస్తే సెకండ్ లెవెల్కి వెళ్తావు. ఇంకా మూడవది ఉంది. మూడవది ఏంటంటే ఆదివారం ఉన్నప్పుడు పునరుద్ధాన దినము రోజు పెళ్ళిళ్ళు వస్తాయి, పేరంటాలు వస్తాయి. ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళాలా లేకపోతే ఆదివారం మందిరానికి రావాలా. నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటే సీరియళ్ళు సినిమాలు చూడకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి. ఇలా చేయటానికి నీలో ఒక పోరాటం జరుగుతూ ఉండిద్ది. అది నీ అంతరంగమైన పోరాటం. 90% అందరూ దాదాపు ఈ ఫస్ట్ లెవెల్లోనే పాస్ అయిపోతూ ఉంటారు. ఈ ఫస్ట్ లెవెల్లోనే పూర్తిగా పాస్ అయిపోయి సెకండ్ లెవెల్కి ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే అంతరంగంగా ఆ పోరాటంలో గెలుస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సెకండ్ లెవెల్లోకి తీసుకువెళ్తాడు. ఆ సెకండ్ లెవెల్లే ఎక్స్టర్నల్ లెవెల్. ఈ ఎక్స్టర్నల్ లెవెల్లో నువ్వు ఈ పోరాటము అంతరంగా ఉండదు, కానీ బయట సంబంధమైన మనుషులతో ఉంటుంది. ఆ బయట మనుషులు నిన్ను నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, నీతో పాటు వెంటాడుతూ ఉంటారు. అలాంటి సమయాలలో నీ ప్రవర్తన, నీ ప్రార్థన ఏ విధంగా ఉందో దాన్ని బట్టే నువ్వు సెకండ్ లెవెల్లో పాస్ అవడం జరుగుతుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బయట మనుషులు ఎవరు అంటే, ఫస్ట్ ఆత్మ సంబంధంగా పడిపోయిన వాళ్ళు, రెండు లోక సంబంధమైన మనుషులు. ఈ ఇద్దరు రకాల మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఆటోమేటిక్గా మనం నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో మన రియాక్షన్, మన రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ చేసి మన యాత్రను ముగించి పరలోక రాజ్యం వెళ్తామో ఈరోజు మనం తెలుసుకుందాం. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు తెలుసు మనందరికీ. దావీదు, మొర్దెకై ఇద్దరు కూడా ఆత్మ సంబంధంగా రెండు లెవెల్స్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని వాళ్ళ జీవితాలలో సంపూర్తిగా నెరవేర్చారు. దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు జీవితం ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉన్నాడో, అంతరంగ పోరాటంలో, ప్రార్థనలో, వాక్యంలో నమ్మకంగా ఎదుగుతూ ఉన్నాడో, అలాంటి సమయాల్లో దేవుడు ఏం చేశాడంటే దావీదుని సెకండ్ లెవెల్లో ప్రమోట్ చేశాడు. ఫస్ట్ లెవెల్లో చూసుకుంటే సింహాన్ని, ఎలుకబంటిని, అలాగే గొల్యాతుని చంపివేసి పూర్తిగా సెకండ్ లెవెల్లోకి వెళ్తాడు. అయితే ఈ సెకండ్ లెవెల్లో గమనిస్తే సెకండ్ లెవెల్లో పోరాటము ఎక్స్టర్నల్గా ఉంది, బయట వ్యక్తితో ఉంది. ఆ బయట వ్యక్తి సౌలు. ఈ బయట వ్యక్తి సౌలు హింసిస్తూ ఉన్నాడు, వెంటాడుతూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు, చంపాలని ఆశపడుతున్నప్పుడు కొండల్లో, లోయల్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా గౌరవం దక్కించుకున్న దావీదు ఒక శ్రేష్టమైన గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సెకండ్ లెవెల్లో లోయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైతే గొల్యాతును చంపాడో దేశమంతా ఆర్భాటించింది. కానీ దానికి ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదుకి దాని ముందే అభిషేకిస్తారు. కానీ అభిషేకానికి, రాజు అవటానికి ముందు మధ్యలో 7 సంవత్సరాలు ఉంటాయి. ఈ 7 సంవత్సరాల్లో దావీదు సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఒక లోయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. అదే కొండల్లో, లోయల్లో, గుహల్లో ఆ తిరుగుతూ ఉన్నప్పుడు, సౌలు వెంటాడుతూ ఉన్నప్పుడు తన వేదనని, బాధని సౌలు మీద చూపించలేదు, కానీ ప్రార్థనలోకి మార్చాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థనలోకి మార్చాడో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సెకండ్ లెవెల్ కంప్లీట్ చేయగలిగాడు. అందుకే మనం కూడా ఈరోజు ఒకవేళ సెకండ్ లెవెల్లో ఉంటే మనం కూడా కొండల్లో, లోయల్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు మనం ఆధారపడాల్సింది, ఆశ్రయించాల్సింది దేవుని నామం కనుక ఆ విధంగా దేవునిపై ఆధారపడితే దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా,
యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. అందరం నీవే నీవే నా రాజువయ్యా. అందరం నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరి మనము కూడా ఈ సెకండ్ లెవెల్లో కొండల్లో, లోయల్లో, గుహల్లో వెంటాడుతూ ఉన్నప్పుడు మనం మనుషుల మీద మనకున్న కోపాన్ని ప్రదర్శించకుండా, ఎప్పుడైతే ఆవేదనని, ఆ బాధని, గుండెలు పగిలిపోయిన దావీదుకి పగిలిపోయిన సమయంలో సౌలు మీద ప్రతీకారం తీర్చుకోలేదు, కానీ ఆ వేదనని, బాధల్ని ప్రార్థనలోకి మార్చి ఆత్మసంబంధం ఎదిగాడు. ఈరోజు ఫస్ట్ లెవెల్లో మన జీవితం ఎలా ఉండిద్దంటే, ఉదయం లేచి 10 నిమిషాలు ప్రార్థన చేయడం, వాక్యం చదవటం, అలాగే పనుకునే ముందు 10 నిమిషాలు ప్రార్థన చేయడం, వాక్యాన్ని చదవటం, ఆ తర్వాత ఆదివారం వస్తే మందిరానికి రావటం, పూర్తిగా ఇలా ఉంటుంది. ఇలాంటి జీవితాన్ని ఆత్మ సంబంధంగా పరిపూర్ణంగా మార్చాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. కనుకనే ఏం చేస్తాడంటే ఈ 10 నిమిషాల ప్రార్థనని గంటకు మార్చాలని ఆశపడతాడు. ఈ గంటకు మార్చే క్రమంలోనే దేవుడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా సెకండ్ లెవెల్లో తీసుకువెళ్తాడు. సెకండ్ లెవెల్లో సౌలు లాంటి మనుషులు మన జీవితంలోకి వస్తారు. వచ్చినప్పుడు గుండెలు పగిలిపోతూ ఉంటాయి. వేదనలో, బాధలో మనం ఉంటూ ఉంటాం. అలాంటి వేదనలో, బాధలో మనకున్న వేదనని, బాధని ప్రార్థనలోకి మారిస్తే ఆ 10 నిమిషాల ప్రార్థన కాస్త గంట సేపుగా మారిపోయింది. ఏ బలహీనత అయితే మనకు ఉంటుందో ఆ బలహీనత విడిచిపెడతాం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం, ఆత్మ సంబంధంగా పరిపూర్ణంగా మార్చుకుంటాం. ఇదే విషయాన్ని మొర్దెకై జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, మొర్దెకై కూడా ఫస్ట్ లెవెల్లో ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నాడు. ఎదిగిన తర్వాత ఎస్తేరు హదస్స ఏం చేసిందంటే, పెంచుకున్న కుమార్తె సింహాసనం ఎక్కింది, రాణిగా మార్చబడింది, శ్రేష్టమైన గౌరవం దక్కింది, మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మొర్దెకై జీవితము సెకండ్ లెవెల్లోకి ప్రవేశించబడింది. ఈ సెకండ్ లెవెల్లో మొర్దెకైని మనం జ్ఞాపకం చేసుకుంటే, ద్వారం దగ్గర ఉండిపోతాడు. ఆ ద్వారం దగ్గర ఉండిపోయినప్పుడు ప్రత్యక్షమవుతాడు హామాను. ఏ విధంగా చంపాలని తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయాల్లో ఆ సెకండ్ లెవెల్లో మొర్దెకై ఏం చేశాడంటే పూర్తిగా ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత హామాను చనిపోయాడు, శ్రేష్టమైన సింహాసనానికి వెళ్ళాడు. దావీదు జీవితంలో సౌలు చనిపోయాడు, దావీదు సింహాసనం ఇక్కడ చూసారా. ఈరోజు సెకండ్ లెవెల్లో ఒకవేళ మీరుంటే ఒకటే జ్ఞాపకం చేసుకోండి, లోయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం. మనం అందరూ ఫస్ట్ లెవెల్లో మన అంతర్గంగా మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ పోరాటంలో ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే సెకండ్ లెవెల్కి వేస్తాడు. అయితే ఈ సెకండ్ లెవెల్లో చాలామందికి అర్థం కాదు, కానీ ఈ సెకండ్ లెవెల్లోనే మన జీవితం ఏవైందంటే లోయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయాం. ఈ లోయెస్ట్ పొజిషన్లో మనమంతా కొండల్లో, లోయల్లో ఒక హీనమైన స్థితిలో ఉంటాం. అలాంటి సమయాల్లో ఒకవేళ మన శత్రువు మీద మన కోపాన్ని ప్రదర్శిస్తే, ఇష్టానుసారంగా మనుషుల మీద దృష్టి ఉంచి ప్రతీకారంగా చేర్చుకుంటే పూర్తిగా మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. కనుక అలాంటి సమయాల్లో ఏం చేయాలంటే ఆ ప్రతీకారం తీర్చకుండా ఆ వేదనని, బాధని ప్రార్థనలోకి మార్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెకండ్ లెవెల్ క్రాస్ చేసి పూర్తిగా పరిశుద్ధాత్మ యొక్క ఉజ్జీవంతో మనల్ని నింపుతాడు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బైబిల్లో సెలవిస్తుంది, కీర్తనల గ్రంథము 38వ కీర్తన 20వ అధ్యాయంలో ఎందుకు శత్రువులు అవుతారు, సెకండ్ లెవెల్లో మనకు ఎందుకు శత్రువులు అవుతారంటే బైబిల్ సెలవిస్తుంది, మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులు. చూసారా, ఎప్పుడైతే ఉత్తమమైన దాన్ని అనుసరించామో శత్రువులుగా మారిపోతారు. మొర్దెకై, దావీదు వాళ్ళు ఉత్తమమైన అనుసరించినందుకు హామాను, సౌలు శత్రువులుగా మారిపోయారు. కానీ ఆ శత్రువేలే మేలు చేశారు, తమకున్న ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చారు. ఈరోజు సెకండ్ లెవెల్లో నువ్వు ఉంటే సంతోషించు, ఆనందించు. ఎందుకంటే నీ స్థితి మారబోతుంది, నీ స్థాయి మారబోతుంది, నీ కుటుంబ పరిస్థితి మారబోతుంది. ఉదాహరణకి మనం 2007లో ఎప్పుడైతే ఆ చర్చిలో ఉన్నామో అప్పుడు దాకా నమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రేయర్ బ్యాచెస్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత శత్రువులుగా మారిపోయి పూర్తిగా వెంటాడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. అలాంటి సమయాల్లో పూర్తిగా మన వేదనని, ప్రార్థనని ఎప్పుడైతే ప్రార్థనలోకి మార్చామో పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడే ఈ మందిరాన్ని మనకి అనుగ్రహింపచేశాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ అక్కడ కనుక సెకండ్ లెవెల్లో మనం లేకపోతే పూర్తిగా అదే రేకుల షెడ్ ఇంట్లో ఉండేవాళ్ళము, అదే పెంకుటిల చర్చిలో ఉండేవాళ్ళము, ఎటువంటి మార్పు ఉండేది కాదు, అదే జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. కనుక దేవుడికి గొప్ప ఉద్దేశం ఉంది,
గొప్ప ప్రణాళిక ఉంది మన జీవితాల్లో. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు సెకండ్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు వేధిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో ప్రార్థనలకు మార్చిన తర్వాత దేవుడు మన స్థితిగతుల్ని పూర్తిగా మార్చివేసి పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు కూడా జ్ఞాపకం చేసుకుంటే దానియేలు 1వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని దానియేలు జీవిస్తూ ఉంటాడు. అయితే మన 2వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు దానియేలుని ఒక శ్రేష్టమైన స్థానంలోకి తీసుకువెళ్తాడు. ఫస్ట్ లెవెల్లోనే ఎప్పుడైతే దానియేలు మంచిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఆ కళకి భావం చెప్పిన తర్వాత కళా భావం చెప్పిన తర్వాత రాజు ఒక శ్రేష్టమైన స్థానంలో ఉంచుతాడు. ఆ తర్వాత 6వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే విధంగా దానియేలుని చంపాలని ఆశపడుతున్నప్పుడు సమయంలో దానియేలు ప్రార్థన చేస్తాడు. అక్కడ పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుంది. దేవుడు శ్రేష్టమైన సింహాసనాన్ని ఎక్కిస్తాడు. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దానియేలు విషయంలో ఏ విధంగా దేవుడు సహాయం చేశాడో, దావీదు విషయంలో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో, మొర్దెకై విషయంలో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో, అదేవిధంగా దేవుడు ఈరోజు నీ జీవితాల్లో కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైతే నువ్వు క్రాస్ అవుతావో, సెకండ్ లెవెల్లో కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు పూర్తిగా అది పరిశుద్ధాత్మని కార్యమని గ్రహింపచేసి పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళని జీవితంలోకి రప్పించారని తెలుసుకొని అలాంటి సమయాల్లో నీ వేదనని బాధని ప్రార్థనలోకి మార్చినప్పుడు దేవుడే సమస్తాన్ని చూసుకొని ఒక శ్రేష్టమైన స్థానంలో నిన్ను నీ కుటుంబాన్ని ఉంచుతాడు. కనుక మార్పు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ లెవెల్ దాకా వస్తున్నారు, సెకండ్ లెవెల్ పూర్తిగా పడిపోతున్నారు. కనుక ఇక నుంచి సెకండ్ లెవెల్లో కూడా బాగా పాస్ అయ్యి ఒక శ్రేష్టమైన స్థానానికి వెళ్ళాలని ప్రభు యొక్క ఆశ. ఈ సమయంలో అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం ప్రభు. దావీదు, మొర్దెకై, దానియేలు ఏ విధంగా అయితే శ్రేష్టమైన స్థానానికి వెళ్ళారో అదేవిధంగా మేము కూడా శ్రేష్టమైన స్థానానికి వెళ్ళి మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. అలాగే 2వ లెవెల్లో వచ్చినప్పుడు ఆ లోయెస్ట్ పొజిషన్లో, కొండల్లో, లోయల్లో, ఎటువంటి ఏమి లేని పరిస్థితుల్లో కూడా నీపై నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, మనుషుల వైపు చూడకుండా, వాళ్ళని పట్టించుకోకుండా ప్రార్థన చేసి శ్రేష్టమైన స్థానానికి వెళ్ళి మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. అన్ని విషయాల మీ తోడు, మీ సహాయం దయచేయండి ప్రభు. మా ప్రార్థన తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరి ఈ సమయంలో బైబిల్ క్విజ్. మన లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్, నీ హృదయం ఎంత బలహీనమాయను? దానికి ఆన్సర్ వచ్చేసరికి యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనంలో ఉంది. మరి కరెక్ట్గా ముందుగా పంపించిన వాళ్ళ రిజల్ట్స్ని ఇప్పుడు అనౌన్స్ చేస్తాం. దయతో చూడవలసిందిగా కోరుచున్నాం. ఈ వారం మనం బైబిల్ క్విజ్, సాతాను తంత్రాలు మనం ఎరుగని వారము కాము. ఆ వాక్యము బైబిల్లో ఎక్కడుందో పక్కన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ పంపిండి. కరెక్ట్గా ముందుగా పంపించిన టాప్ 3ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీక్ చూపించడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.